మళ్ళీ చూపియాలనా 5 అరే ఉండండి బాబు 5 జూన్ 2026 ఉన్నది ఉన్నట్టే ఉండదు. నువ్వు ఓటు చేస్తావు, నాకు వేరే పని ఉండదు. 5th జూన్ 2026 ఇది BHPL అంటే భూపాలపల్లినా? BHPL భూపాలపల్లిలో స్టాక్ క్లోజింగ్ 1,81,771 మెట్రిక్ టన్నులు. భూపాలపల్లి ఇది 3,07,085 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందంటున్నాడు. ఉన్నదా? మీనేం కాదు, మీరు చెప్పాలి. కాదు మీరు రోజు బావి మీద పోతారు కదా. 3,07,085 మెట్రిక్ టన్నుల బొగ్గు భూపాలపల్లి బొగ్గు బావి మీద స్టాక్ ఉంది అంటుండు. ఉన్నదా? సరే, మొత్తం సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నులని నేను ఈ స్కామ్ బయట పెట్టినా. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది. ఎక్కడ పోయింది ఈ బొగ్గు? ఎవడు అమ్ముకున్నాడు? 40 లక్షలు అంటే 40 లక్షలు ఇంటూ మనం 4,400 అమ్ముతాం. 4,000 వేసుకున్నా 1,600 కోట్లు. ఈ 1,600 కోట్లు బొగ్గు మాయమైంది, ఇది ఎక్కడ ఉంది అని నేను 2 నెలలకెళ్ళి మొత్తుకుంటున్నా. ఎవడైనా సపోర్ట్ చేసినాడే? కిక్కుమంటలేడు ఎవడు. నేను ఇది బయట పెట్టగానే ఏం చేసిండ్రు, సింగరేణి యావరేజ్గా రోజుకు 1,80,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. యావరేజ్గా 1,80,000 ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, దీన్ని కవర్ చేద్దామని 1,50,000 ఉత్పత్తి అయినట్టు చూపించి రోజు 40,000 పాత స్టాక్ ఎత్తినట్టు చూపించుకుంటూ పోతురిగా. దాన్ని జల్దీ కవర్ చేద్దామని దాన్ని లాడుతున్నాడు. అది దొరకరా? దొంగతనం చేస్తే ఈడ కాకపోతే ఇంకొకటి దొరుకుతారు. ఎట్లా దొరికిందో చెప్పాలి. అది కూడా పోయిన సంవత్సరం 2025 ఏప్రిల్, మే, జూన్, ఇవాళ ఎంత? జూన్ 11, 12. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ 12 అంటే 2 నెలల 12 రోజులు. పోయిన సంవత్సరం 2 నెలల 12 రోజుల్లో సింగరేణి ఉత్పత్తి చేసిన బొగ్గు 1,24,00,000. మరి ఈ సంవత్సరం పెరగాలనా తగ్గుతుందా? ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ 12 ఇవాళ ఈ 2 నెలల 12 రోజుల్లో ఎంత ఉత్పత్తి చేసిందంటే 93 లక్షలు. మరి 93 లక్షలు అంటే ఏమైనట్టు బొగ్గు? అంటే 7ను 24 అంటే 31 లక్ష మెట్రిక్ టన్నుల 31,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఈ సంవత్సరం తగ్గింది. 31 లక్ష తగ్గింది ఈ సంవత్సరం ఈ 2 నెలల 12 రోజుల్లో. అంటే ఏమైనట్టు? ఈ 31 లక్ష కవర్ చేసుకుంటూ వస్తున్నారు, మైనస్ చేసుకుంటూ వస్తున్నారు. అరే దొరకబట్టిండ్రు, మేము దొరికిపోయినాం, బీఆర్ఎస్ వాళ్ళు దొరకబట్టిండ్రు, ఏమన్నా దీన్ని కవర్ చేద్దామని రోజుకు 1,80,000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయితే 1,50,000, 1,40,000, 1,30,000 చూపించుకుంటా స్టాక్ ఎత్తినాము అంటారు. ఈ దొంగలు దొరికిపోయింది. పోయిన సంవత్సరం 2 నెలల 12 రోజుల్లో 1,27,00,000 వస్తే ఈ సంవత్సరం 2 నెలల 12 రోజుల్లో 1,25,000 అన్న రావాలి, 1,30,000 అన్న రావాలి. 97 ఎందుకు వస్తుంది? దొంగలు దొరికిపోయింది. రెండవది ఒకటి లాంగ్ ఈ ఏపీఏ అంటే అట్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు. కార్మికులకు బాగా తెలుస్తుంది. ఉన్నారా కార్మికులు? తెలుసు కదా. అట్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు అది ఫెయిల్ అయిపోయింది. అది మూలకు పడి 2 ఏళ్ళే. అట్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు మూలకు పడి ఉత్పత్తి బంద్ అయి 2 సంవత్సరాలు అయిందా లేదా? 2 సార్ల నుంచి నడుస్తలేదు. దాంట్లో ఎంత స్టాక్ చెప్పిండంటే 1,81,771 ఉందట. అది ఉత్పత్తి బంద్ అయి 2 ఏళ్ళైంది మూలకు పడి. ఆడ 1,81,000 స్టాక్ ఉందని చూపిస్తున్నారు. పొద్దున ఈశ్వరన్న మా రాజిరెడ్డి గారు మొన్న నేను పోతామని పోయినాం. మేము RG1కు మేము పోతామంటే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి ఆపేసారు. మమ్మల్ని ఓనియలే, ఎందుకంటే దొరికిపోతారు కదా దొంగలు. దోశ పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు. మీరు లోపలికి పోతే అరెస్ట్ చేస్తామన్నారు. సరే అరెస్ట్ ఎందుకు అనుకున్నాం, వచ్చినాం, కార్మికులతో మీటింగ్ పెట్టినాం. ఆ రోజు ఓని అయిపోతే ఇవాళ ఈశ్వరన్న రాజిరెడ్డి గారు పేపర్లను తోలుకొని మబ్బులో పోయింది. ఇవాళ మా పుట్టమ్మది గారు కూడా వచ్చిండ్రు. RG1లో ఎంత స్టాక్ చూపించిండ్రు? 3,98,677. ఇవాళ ఈశ్వరన్న రాజిరెడ్డి గారు పోతే ఆడేమున్నది తెలుసా? మట్టి కుప్పలు, రాళ్ళు తప్ప ఏం బొగ్గే లేదాడ, ఏమి లేదాడ.
ఇవాళ మేమీడికి పోదాం అనుకున్నాం, భూపాలపల్లి దొంగలు దొరకబడదామని. మా జీవన్ రెడ్డి సాబు, మా మధుసూనాచారి గారు, మా రమణారెడ్డి అన్న అందరం కలిసి ఇలా ఆడికి పోయినాం. మీ ఓసీ 2కు పోయినాం. ఓసీ2కి కూడా మళ్ళీ 300 పోలీసులను పెట్టుకున్నారు. అక్కడ మీరు లోపల పోనీకి వీలు లేదంటారు. అరే బొగ్గుంటే చూపించే నీకు భయమైంది. మేమేమి అండర్ గ్రౌండ్ మైన్లకు పోతామంటలేం, మేమేమి ఓపెన్ క్యాస్ట్లకు పోతామంటలేం. అరే ఆడ మూల కుప్ప పోసినా అన్నారా, కుప్ప చూసేస్తామంటున్నాం. కుప్ప చూడండి నీకు ఎందుకు అడ్డము? లేదు సార్ సేఫ్టీ సార్, మైండ్ సేఫ్టీ సార్ అంటుండు. అరే నేను బొగ్గు బాయిలకు పోతే మైండ్ సేఫ్టీ, అండర్ గ్రౌండ్ మైన్లకు పోతే మైండ్ సేఫ్టీ, ఓపెన్ క్యాస్ట్లకు పోతే మైండ్ సేఫ్టీ. అరే నేను మూలకు కుప్ప పోసిన బొగ్గు చూస్తా అంటే మైండ్ సేఫ్టీ ఏంది రాబాయ్ అంటే, లేదు సార్ మైండ్ సేఫ్టీ నేను ఓనియం సార్ అంటుండు. దొంగలు దొరికినట్ట దొరకనట్ట? నిజంగా బొగ్గుంటే భూపాలపల్లిలో ఎంత చెప్పిండ్రు? 3,07,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందని నన్ను ఓనియలే. రేపు మీరు కార్మికులే కదా, మీరు పోవచ్చు కదా. రేపు ఒక్క లారీ కూడా లేదా? 3,07,000 ఉంది. అయితే ఇంకా అసలు కథ బిల్లు బయట పెడతా. ఇప్పుడు నేను వీడికి వచ్చేది 4 రోజుల కింద తెలుసు మీకు, 5 రోజులు 6 రోజుల కిందనో. మా ఈశ్వరన్ ఎప్పుడు డిసైడ్, 6 రోజులు అయిందా? 6 వారం కింద డిసైడ్ అయింది నేను వీడికి వచ్చేది. వాళ్ళకి అర్థమైంది నేను మైన్ మీద పోతాడు చూస్తాడని. వీడియో పెట్టు పైగా. మనం అది ఏం చేసి మనం వస్తున్నామని బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఆ మట్టి కుప్పల మీద వేరుస్తారు. బొగ్గు ఈడికెళ్ళి బయటకు పోవుడు కాదు, బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఆడ మట్టి కుప్ప ఉన్నది, ఓబీ మట్టి. ఆ ఓబీ మట్టి మీద ఒక లేయరు ఆ బొగ్గు ఇట్లా పరిచినట్టు పడుతురు. ఇంత చూడు వీడియో. అది మీది మట్టి కుప్ప. బయటకెళ్ళి అది కూడా 3rd గ్రేడ్ రిజెక్టెడ్ కోలు, దాన్ని తెచ్చి దాని మీద వేసుకుంటూ వస్తారు. మా విలేకరులు రేపు పోయి చూడాలి. రేపు పోయి దాన్ని ఏం చేయాలంటే జర ఒక 3 ఎంత దవ్వురి మీద బొగ్గు ఉంటుంది, 3 దవ్వుతే లోపల మట్టి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే హరీష్ రావు 3 లక్షలు ఉందన్నట్టు దొరకబడతాడని మీద బొగ్గు పోసారు. ఇంకో వీడియో ఉండే కదా పెట్టు, గంతే ఉందా? అయితే ఇది నాకెవరో పంపలేదు, నీలాంటి కార్మికుడే పంపిండు. అన్న నువ్వు వస్తున్నావు అని మొత్తం ఇట్లా చేస్తుర్రే, బయటకెళ్ళి బొగ్గు తెచ్చి మొత్తం బేరుతుర్రు అని మొన్న 2 రోజుల కింద ఒక ఆయన పంపిండు. నేనేం చెప్పిన తమ్మునికి, జర ఇవాళ పొద్దున పోయి మళ్ళీ ఏమున్నదో తీసుకురారా తమ్మి అని ఇవాళ పొద్దుగాలు తోలినా. పోతే ఆయనతో మన సెల్ ఫోన్ గుంజుకున్నారు. సగం తీసినాక సెల్ ఫోన్ గుంజుకున్నారు. ఫోన్ చేసిండు, అన్న ఫోన్ గుంజుకున్నారే అన్నాడు. పోతే పోయి తినే కొత్తది కొనిస్తాను నేను చెప్పిన. ఇక ఇది కథ. ఇది అసలు విషయం ఏంది? ఇక దీన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఈ బొగ్గు ఏంది, ఈ స్కామ్ ఏంది, ఈ బొగ్గు ఎటువీకింది? బంగారం కాదు కదా దాచుకుంటేందుకు బొగ్గు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే ఎంత పెద్ద కుప్పలు ఉండాలి. లారెడ్ బొగ్గు అంటేనే ఓ 10 టన్నులు ఉంటుంది, అట్లా 30 టన్నులు ఉంటుంది. 30 సరే 32 టన్నులు ఉంటుంది లారెడ్ బొగ్గు అంటే. 40 లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఎన్ని లారీలు కావాలి? ఎన్ని వేల లారీలు అయితే 40 లక్షల మెట్రిక్ టన్నులు అవుతుంది? మీరు ఒక్కసారి ఆలోచించి. మరి ఆ బొగ్గు దాచుకుంటే దాగుతుందా? అంటే జరిగింది ఏంది? ఈ కాంగ్రెస్ వాళ్ళు గొప్పలకు పోయి మేము చాలా ఉత్పత్తి చేసినాం, 8,300 కోట్లు సింగరేణికి సంవత్సరం లాభం వచ్చింది, అందులో కొద్దిగా వంచుతాం, కొద్దిగా దాచిపెట్టి భవిష్యత్ అవసరాలకు వాడుకుంటాం అని తవ్వని బొగ్గుకు, లేని బొగ్గుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు. లేని బొగ్గుకు ప్రాఫిట్లు చూపించి ఆ ప్రాఫిట్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, డిఎంఎఫ్టీ కట్టిండ్రు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కట్టిండ్రు, సిఎస్ఆర్ పైసలు కూడా ఇచ్చిండ్రు. ఏమనబ్బా సొమ్ము? బొగ్గు వస్తే కదా, అమ్ముకుంటే కదా, లాభాలు వస్తే కదా నువ్వు చేయాల్సింది. రాని లాభాలకు, తీయని బొగ్గుకు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడట, డిఎంఎఫ్టీ కట్టాడట, కోల్ సెస్ కట్టాడట, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇస్తాడట, సిఎస్ఆర్ ఇస్తాడట. అందుకే ఇలా 2-3 వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్న సింగరేణి 4,300 కోట్ల అప్పులకు వీకింది. నిజంగా అంత లాభాలుంటే మరి ఎందుకు అప్పులు తెస్తున్నావు? ఎందుకు ఓడిపోతున్నావు? నిజంగా బొగ్గు ఉత్పత్తి అయింది నిజమైతే, లాభాలు వచ్చిందే